ఏమన్నా కోళ్ళు పందాలు వేసేవాళ్ళు, లేదా రౌడీజం చేసేవాళ్ళు, ఇసుక వ్యాపారం చేసేవాళ్ళు, ఎవడన్నా రాజకీయ పెద్దలు ఎవడన్నా ఉన్నాడా దీంట్లో? విచారణ చేయరా? ఎవడికి లింక్ ఉందో? అమలాపురంలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా? పరవాడలో ఎవడికుందో లింక్ ఉందో విచారణ చేయరా? రేపల్లెలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా? ఆఖరికి ములకల చెరువు, ములకలపల్లె, ఏమండి ములకల చెరువు ములకలపల్లె, అది ములకల చెరువులో విచారణ చేయరా? లోతైంది. ఇబ్రహీంపట్నంలో చేయరు. చేయకపోగా తాపీగా తేరుకుని మెల్లగా మొదలెడతాడు. మన సారా మంత్రి వస్తాడు బయటికి. సారా మంత్రి బయటకు వచ్చి ఆఫ్రికాలో పెద్దిరెడ్డికి ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఇదంతా ఆఫ్రికాలో పెద్దిరెడ్డి ఫ్యాక్టరీలు, ఇక్కడ కూడా ఇళ్ళే అని చెప్పి సారా మంత్రి చెప్తాడు. ఏం దొంగలయ్యా మీరు అసలు! ఆఫ్రికాలో ఆఫ్రికాలో పెద్దిరెడ్డికి సారా ఫ్యాక్టరీలు ఉన్నాయంట, ఇది అదేనంట. తేలిగుట్టిన దొంగల్లాగా మూసుకుని విచారణ మరి లాగపోయారు పెద్దిరెడ్డి గారి దాకా. ఎందుకు రాగరు? అంటే విషం చిమ్మటాకి రాజకీయం కోసం ఎంత విషాన్నైనా చిమ్మి మీ పాపాన్ని కడుక్కుందాం అనుకుంటున్నారు. దుర్మార్గంగా జగన్ గారికి అంటకట్టేటువంటి ప్రయత్నం చేస్తారు.